అందరికీ నమస్తే. వెల్కమ్ టు మ్యాగ్నో సౌండ్ సిస్టమ్స్. అయితే నేను ఈ మధ్యకాలంలో చాలా గ్యాప్ అయితే తీసుకున్నాను. 5.1 యాంపులు అట్లాగే 7.1 యాంపులు చేసి అయితే నేను వీడియో షూట్ చేయలేకపోతున్నాను. ఎందుకు నాకు టైం సెట్ కావట్లేదు. ఈ రోజు అయితే ఈ వీడియో అయితే నేను ఒకటి చేద్దామని వచ్చినాను. ఈ 7.1 అయితే ఒకటి ప్రిపేర్ చేస్తున్నాను. కస్టమర్కి అయితే నేను ఈరోజు డెలివరీ ఇవ్వాలి. అయితే దీని యొక్క టోటల్ అవుట్లుక్ ఎలా వచ్చింది అనేది ఒక రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. చిన్న రివ్యూ ఒకటి చూద్దాం మొత్తం కంప్లీట్గా. ఇది ఫ్రంట్ ఎక్రలిక్ ప్యానల్ అండి కంప్లీట్గా. అట్లాగే 7.1 సంబంధించినటువంటి బోర్డుకి సంబంధించినటువంటి ఈ ప్యానల్ ఇది పవర్ ఆన్ చేసుకోవటం. తర్వాత దీంట్లో 5.1 ఆప్షన్ వచ్చేసి కంప్లీట్గా ఇక్కడ ఉంటుంది. మనం 7.1 ఆప్షన్ చూసుకోవాలంటే దీన్నే మనం ఒకసారి ప్రెస్ చేసుకుంటే 7.1 5.1 అనేది ఆటోమేటిక్ ఇక్కడ పడిపోతుందండి. దాన్ని బట్టి ఇక్కడ పడిపోతుంది. కంటెంట్ 5.1 రావాలంటే ఇది సరిపోద్ది. 7.1 కూడా మీకు రావాలనుకుంటే ఇది ఒకసారి ప్రెస్ చేసి సరిపోతుంది. అట్లాగే దీంట్లో ఆప్షన్స్ వచ్చేసి ఆడియో ఆప్షన్స్ వచ్చేసి P1 అట్లాగే P3 అట్లాగే P2 ఇవన్నీ ఇలా ఉంటాయి. తర్వాత గెయిన్ అడ్జస్ట్మెంట్స్ ఇవన్నీ వీటిలో ఉంటుందండి కంప్లీట్గా. తర్వాత మనకు ఆప్టికల్లా లేదా కోఎక్జల్లా అనేసి మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఈ ఆప్షన్స్ మొత్తం విడివిడిగా ఉంటుంది. అట్లా బ్లూటూత్ ఆప్షన్, మెమరీ కార్డ్ ఆప్షన్, USB, FM కంప్లీట్ వివరంగా నీట్గా అయితే చక్కగా ఉందండి. బోర్డు అయితే ప్రాపర్గా నీట్గా బాగుంది. తర్వాత ఇవి వచ్చేసి ట్రెబుల్ అట్లాగే బేస్ ఫ్రంట్కి సంబంధించినటువంటిది. అది 5.1లో కానీ బ్లూటూత్లో కానీ లేదంటే డాల్బీ ఎఫెక్ట్ కంప్లీట్గా ట్రెబుల్ కావాలి ట్రెబుల్, బేస్ కానీ బేస్ అట్లాగే ఈక్వలైజర్ ఆప్షన్ అయితే కంప్లీట్గా నీట్గా మనం చక్కగా సెట్ చేసుకోవచ్చు. అలాగే వ్యూ మెట్రీ ఇది చక్కగా డిస్ప్లే నీట్గా కనిపిస్తుంటుంది. ఇది మాస్టర్ వాల్యూమ్ ఇది కంప్లీట్గా. ఇది మనం ఏం చేసామంటే సపరేట్గా అడిషనల్గా బేస్ కోసం మనం వాల్యూమ్ కంట్రోల్ ఇచ్చాము. అట్లాగే 7.2 ఛానల్ అయితే మనం విడిగా ఆపరేట్ కాదు కాబట్టి నేను ఒక వాల్యూమ్ కంట్రోల్ సపరేట్గా ఇచ్చిన్నానండి 7.2కి అడిషనల్గా. ఇట్లా ఓకే. ఇది వచ్చేసి 10 ఆంపియర్ అండి. 24/0/24 10 ఆంపియర్ తీసుకున్నాను. దీంట్లో వచ్చేసి 24/0 10 ఆంపియర్ 1 ట్యాప్ ఉంటుంది. ఇది వచ్చి పవర్ సప్లై బోర్డు. అట్లాగే సపరేట్గా 12/0/12 1.5 యాంప్ ఉంటుంది. ఇది వచ్చేసి మనం సపరేట్గా అడిషనల్గా నేను ఈ బోర్డులకి యూజ్ చేశాను, ఈ స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డ్స్. అట్లాగే దీంట్లో 012 ఒక ట్యాప్ ఉంటుంది. అది నేను దీని ద్వారా నేను ఫ్యాన్లకు అయితేనేమి సప్లైస్ ఈ రెండు ప్లస్ ఇది 3 ఫ్యాన్లు యూజ్ చేశానండి. ఈ 3 ఫ్యాన్లకి నేను 1 2 3 నేను దీని నుంచి యూజ్ చేశాను. అంటే ఈ బక్ బోర్డ్ ఏం చేసుకోవచ్చు అంటే మనం పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు. వ్యూ మీటర్కి ఎల్ఈడీస్కి వీటికి కంప్లీట్గా నేను దీని ద్వారా వాడాను. అట్లాగే ఇది పవర్ సప్లై బోర్డు అండి. ఇది 2 క్యాండిల్స్ మెయిన్ 10,000 mAh తీసుకున్నాను. తర్వాత ఇవి వచ్చేసి సరౌండ్లో లెఫ్ట్ రైట్ సపరేట్గా నేను 2 బోర్డులు యూజ్ చేశాను. ఎందుకంటే ఇది 5.1 బోర్డు ప్లస్ 2 ఛానల్ అడిషనల్ కావాలి కాబట్టి ఇది కంప్లీట్ 5.1 బోర్డు. ఇది కంప్లీట్ 5.1 బోర్డు. దీనిలో వచ్చేసి ఒక సబ్-వూఫర్ అట్లాగే లెఫ్ట్ రైట్ తర్వాత సరౌండ్ అంటే ఒక సెంటర్ వస్తుంది. అడిషనల్గా మనకి 7.1 అనుకుంటే ఇంక రెండు కావాలి కాబట్టి మనం దీన్ని సెట్ చేశాను. ఈ బోర్డు సెట్ చేశాను నేను 2 ఇదొకటి ఈ రెండుతో కలిపి ఈ బోర్డు ఈ రెండు కలిపి 7.1 ఆడియో బోర్డులు అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాం. అట్లాగే అడిషనల్గా మనం సబ్-వూఫర్ ఎఫెక్ట్ కొంచెం బేస్ పెంచుకోవడం కోసం ఈ బోర్డు అయితే మనం యూజ్ చేయడం జరిగింది. తర్వాత కంప్లీట్గా ఇది వచ్చేసి 7.1 ఆస్ట్రా బోర్డు అండి. ఇది కంప్లీట్. అట్లాగే నేను బయట లుక్ ఎలా ఉంది అనేది నేను ఒకసారి చూపిస్తాను. అవుట్లుక్ ఇదండి. బ్యాక్గ్రౌండ్ ఇలా ఉంటుంది. ఇట్లాగే దీనికి సంబంధించినట్టు పిన్స్ సాకెట్స్ మనం ఎన్లాక్ కావాలని తీసుకోవచ్చు విడిగా. అట్లాగే ఆక్స్ కనెక్షన్స్ ఇవన్నీ ఉంటుందండి సపరేట్గా. తర్వాత ఫ్యాన్ అట్లాగే చూడండి స్పీకర్ సాకెట్స్ సంబంధించినటువంటి స్పీకర్ సాకెట్స్, ఫ్యూజ్ యాక్షన్ ఫ్యూజ్. ఇలాంటి పరిస్థితి బ్యాక్గ్రౌండ్ ఇలా ఉంటుంది. ఓకే. సెట్ రివ్యూ అయితే ఉన్న విషయం ఇదండి. నేను రివ్యూ అయితే కంప్లీట్ అయిపోయింది. అట్లాగే నేను కస్టమర్ ఇంట్లో అయితే నేను ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత అతను కస్టమర్ ఒప్పుకుంటే నేను ఒకసారి
కంప్లీట్ డెమో అయితే చూపిస్తాను. ఎలా ఉంది 7.1 రివ్యూ అనేది నేను ఒకసారి చూపిస్తాను. ఇన్స్టాలేషన్ అండ్ రివ్యూ అక్కడే చెప్తాను మళ్ళీ. తర్వాత వచ్చేసి ఏవే స్పీకర్లు ఎలా ఆపరేట్ అవుతాయి, ఎంత వాటేజ్ యూజ్ చేసాం అనేది కూడా నేను కంప్లీట్గా నేను కస్టమర్ ఇంటి నుంచే నేను మీకు ఒక్కసారి కంప్లీట్గా వీడియో తీసేసి నేను ఒకసారి నేను వీడియో మళ్ళీ పోస్ట్ చేస్తాను. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మీరు ఒకసారి గమనించండి. JBL 12 ఇంచెస్ సబ్వూఫర్ అయితే ఒకటి ఫిట్ చేశాను దీనికి. తర్వాత సోనీ LED వచ్చి 55 ఇంచెస్. కస్టమర్ గారు టీవీ కొన్న వెంటనే మనం అప్రోచ్ అయ్యారు. మనం అయితే మంచి సాయిస్ తీసుకొని 7.1 ఒకటి హైలైట్ చేసి ఇచ్చాము. అలాగే ఫ్రంట్ కానీ బ్యాక్ సరౌండ్ కానీ బ్యాక్ స్పీకర్లు అన్నీ నేను అవార్డు ఫుల్ రేంజ్ స్పీకర్స్ అయితే యూజ్ చేశాను. కంప్లీట్ ఒకసారి చూడండి. Dolby DTS కంటెంట్ నెంబర్ 1గా రీడ్ అవుతాయి. ఎటువంటి అంటే కంపెనీ వాటికి బ్రాండెడ్ వాటికి ఎటువంటి అంటే పోటీలు అయితే తక్కువ. ఎఫెక్ట్ అల్టిమేట్గా చాలా ప్రాపర్గా చాలా బాగుంటాయి. దాంట్లో క్వాలిటీలో మటుకు రాజీ పడే ప్రసక్తి లేదు. చాలా వండర్ఫుల్గా చేస్తున్నారు కస్టమర్ గారు కూడా. ఆయన టేస్ట్ మేరకు మనం చక్కగా ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది. అసెంబ్లీ చేసి లైఫ్ కూడా బాగానే ఉంటాయండి. మీరు ఎవరు కంగారు పడించి బ్రాండెడ్ ఏ బ్రహ్మాండం ఉంటే మామూలు ఉండగా అనుకోబాకండి. బ్రాండెడ్ ఎటువంటి కొంచెం కూడా ఒక స్టెప్ కూడా డౌన్ ఉండదు. క్వాలిటీలో అంత బాగుంటాయి. అట్లాగే మీకు ఎవరికైనా 5.1 7.1 9.1 కానీ కావాల్సింది నన్ను అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ. బాయ్.